నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న అంశాలకు సంబంధించి ఈ బీసీ కులగన్న సర్వేకి సంబంధించి ఇది కంప్లీట్ గా తప్పులు తడక అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడడం కానీ ఈ టోటల్ బీసీ నుంచి వ్యతిరేకత కనపడతా ఉంది. దీనికి సంబంధించి కావచ్చు, అలాగే కేటీఆర్ గారు ఈరోజు రైతు దీక్ష అని ఒక దీక్షను ఎత్తుకోవడం జరిగింది. దీని గురించి రేపు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు అనేది ఒక అంశం. ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం. నమస్తే అక్క. ప్రధానంగా ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించి మీ పార్టీ వాళ్ళు చాలా మంది తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు మాట్లాడారు, ఇది కంప్లీట్ తప్పులు తడకేది, ఇది అసలు కులగణన ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరగలేదని మాట్లాడారు. మరి మీరేం చెప్తారు? బీసీ సంఘాలైనా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలైనా ఇవాళ తీన్మార్ మల్లైనా వీళ్ళందరూ కూడా తెలవాల్సినటువంటి ఒక విషయం ఉంది. 2014 కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 51% బీసీలు ఉన్నారని చెప్పారు. సో వాస్తవానికి ప్రజల సొమ్ముతో సర్వే చేసినప్పుడు ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉండింది. కానీ ప్రజలకు లెక్క చెప్పకుండా ఆ సర్వేని కేవలం ఆయన రాజకీయ స్వార్థం కోసం మాత్రమే వాడుకున్నారు అన్నది నగ్న సత్యం. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కులగణన చేసి లెక్కలు బయట పెట్టిందో అప్పుడు ఇదంతా తొండి లెక్క, మా లెక్కను తగ్గించారు, ఓ 20 లక్షల మంది మా వాళ్ళని ఎడ చంపేసారు, మా వాళ్ళు లేరని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నేను మా అన్నలకు అందరికీ గుర్తు చేయడం ఏంది అని అంటే, ఎందుకంటే కుల సంఘాలకు వాళ్ళకి ఎలాంటి రాజకీయ ఆపేక్ష ఉండదు, సంఘాలకు సంబంధించి ఆ వర్గాలకు పనిచేస్తారు కాబట్టి 2014లో కేసీఆర్ సర్వే చేసినప్పుడు 26 కుల సంఘాలు అందులో ఉన్నాయి. సర్వే అయిపోయిన తర్వాత ఈ 26 కుల సంఘాలని అందులో నుంచి లెక్క తీసేశాడు. దానివల్ల ఒక 26 లక్షల మంది, దాదాపు 26-27 లక్షల మంది బీసీలు అన్న వాళ్ళు ఇప్పుడు చేసిన లెక్కల్లో లేకుండా పోయినారు. అంటే కుల సంఘాలు అప్పుడు అంటే బేసిక్ మీరు అన్నట్టు అంటే అప్పుడు వచ్చిన కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో సోకాల్డ్, ఎందుకంటే ఇప్పుడు లేవు అవి కుల సంఘాలు? ఆ కుల సంఘాలున్నాయి, మేబీ అన్న వాళ్ళు ఏమైనా మర్చిపోయి ఉంటారేమో నేను అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు మన సంఖ్య తగ్గిందని చెప్పడానికి ఇది ఒక కారణం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇవాళ 26 కులాలను బీసీల నుంచి తొలగించడం వల్ల ఆ రోజు ఈ సంఘాల కోసం నేను కొట్లాడిన. ఈ 26 సంఘాలను ఎందుకు తొలగించారు, ఏ ప్రాతిపదికన తొలగించారు, మీరు తొలగించడం ద్వారా రేషన్ కార్డు పోయింది, వాళ్ళకి ఇవాళ రావాల్సినటువంటి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పైన నేను పోరాటం చేశాను. జిహెచ్ఎం సెలక్షన్ సందర్భంలో కేటీఆర్ గారు ఏం చెప్పారంటే, ఈ 26 కుల సంఘాలకి ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ శివార్లో మీటింగ్ పెట్టి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను తప్పకుండా నాయనతో మాట్లాడతా, మిమ్మల్ని నేను మళ్ళీ తిరిగి చేరుస్తానని చెప్పడం జరిగింది. కానీ చేర్చలేదు. కాబట్టి ఇవాళ ఆ సంఖ్య తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణం అని ఈ సందర్భంగా తెలియదు. మేము చేసినటువంటి సర్వే, రేవంత్ రెడ్డి గారు తీసుకుని చేసినటువంటి కులగణన సర్వే అన్నది శాస్త్రోక్తంగా చట్టబద్ధంగా ఎలాంటి అవకతవకలకి తావునివ్వకుండా చాలా పకడ్బందీగా సర్వే జరిగిందని చెప్పడానికి ఇది ఒక. అంటే మీరు మళ్ళీ సర్వే చేస్తున్నాము, ఎవరైతే అప్లై చేయలేదు, చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవాలనే అంశం ఏదైతే ఉందో దీని గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది ఖచ్చితంగా ఇదిగో మేము తప్పులు తడకాన్ని మేము చూపెట్టాం కాబట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళీ దానికి సర్వే చేసుకుంటున్నారు అనే దాని మీద ఒక చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎవిడెన్స్ నేను మీ ముందు ఉంచిన. అవును, సంపినోడే సంతాపం చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది. మీరే కదా సంపింది 26 సంఘాలను, 26 కులాలను వాళ్ళని మీరు దాంట్లో నుంచి తొలగించారు. ఆ సంఖ్య పోయింద్ర భయం నేనే మీకు ఎవిడెన్స్ మీకు ఇస్తున్నాను. మరి తీసేసినానికి సోయి లేదా? ఆ రోజు నువ్వు తీసేసింది నువ్వు కదా, ఇవాళ అన్యాయం చేసింది నువ్వు కదా. ఇవాళ బీసీల పట్ల ఏమంటారు, చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నది కవితమ్మ గాని, వాళ్ళ అన్న గాని, వాళ్ళ బావ గాని ఇలా ముగ్గురు చెరవ దిక్కు మాట్లాడుతున్నారు. సో నేనేమంటానంటే, రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీ ఒక మాట చెప్తారు. సర్వే అనేది అధికారులు చేశారు, ప్రతి ఇంటికి వెళ్ళారు, డేటా కలెక్ట్ చేశారు. డేటా కలెక్ట్ చేసుకోనికి వెళ్ళినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళతో సంతకం కూడా చేయించుకున్నారు. ఆ పత్రాలు నా దగ్గర ఉన్నాయని చెప్పారు. రెండో విషయం, డేటా ఎంట్రీ చేసేటప్పుడు కూడా ఏ ఆఫీసర్ అయితే సర్వేకి వెళ్ళాడో ఆ ఆఫీసర్ పక్క నుండి డేటా ఎంట్రీ చేయించాడు. ఎందుకంటే నమోదు చేసిన సమయంలో రాసే దాంట్లో ఎక్కడైనా అటు ఇటుగా ఉన్నా కూడా పదాలు తేడా కాకుండా ఉండడానికి అతనే పక్క నుండి అయితే తను ఏం రాశాడో అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఆఫీసర్ని పెట్టినామని కూడా చెప్పడం జరిగింది. సో ఎక్కడా కూడా మేము తప్పు చేయలేదు, చాలా క్లారిటీగా నియబద్ధతతోన ఇవాళ బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, మేము చేశామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇదే కాకుండా ఎవరికైనా అనుమానం ఉంది,
జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఎక్కడైనా డేటాలో మీకు వచ్చిన అనుమానం వచ్చింది, ఎస్ ఈ ఊర్లో పలానా ఊర్లో పలానా కులం ఎక్కువగా ఉండేది, ఈ కులానికి సంబంధించినటువంటి బీసీల సంఖ్య తగ్గిందని మీ దగ్గర ఏమైనా ఆధారాలతో తీసుకురండి, నా దగ్గర నేను చేసినటువంటి సర్వే డేటా మీ ముందు పెడతాను, క్లారిఫై చేసుకుందామని చెప్తారు. సో నేను ఎలాంటి భేషజాలు నాకు లేవు, వాస్తవాలు మీ ముందుంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇలాంటివి మనము అలాంటి అంటే అంత దమ్ము ధైర్యంతో ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు దీన్ని వక్రీకరించే పనిలో ఎందుకు పడ్డారని అడుగుతున్నాను. అందుకనే నా కుల సంఘాలైనా కూడా ఇవాళ బీజేపీ ట్రాప్ లో గానీ బీఆర్ఎస్ ట్రాప్ లో గానీ పడొద్దని తెలియజేస్తున్నా. మల్లన్న ఎట్లాగో వాళ్ళ ట్రాప్ లోనే ఉన్నాడు, మీరు వాళ్ళ ట్రాప్ లో మల్లన్న రాజకీయ ట్రాప్ లో మల్లన్న రాజకీయ కాంక్ష తోటి బీజేపీ ట్రాప్ లో ఉన్నాడైనా కాబట్టి ఆయన లైన్ ఆయన నడుపుకుంటున్నాడు. బట్ మనము మన సంఘాలు అంటే మీరు నిత్యము పొద్దున్న లేస్తే ప్రజల అంటే మన సంఘాలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి కులాల కోసం మీరు పనిచేస్తున్నారు కాబట్టి మా సోదరులందరికీ కూడా చెప్పేటువంటి కొంతమంది ఏమంటారు అంటే మల్లన్న రేవంత్ రెడ్డి నడిపిస్తా ఉన్నాడు మల్లన్న అంటూ కూడా కొంతమంది మాట్లాడతారు. ఏమంటారు, రాజకీయ అవగాహన లేని వాడు అలాంటి మాటలు మాట్లాడతాడు. సో కాబట్టి రేవంత్ రెడ్డికి అవసరము లేదు, ఆ కర్మ కూడా ఆయనకు లేదు. ఎందుకనంటే ఆయన కింది నుంచి వచ్చినటువంటి లీడర్ ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఓ గోల్డెన్ స్పూన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అయితే అలాంటి జిమ్మికులు ఏమైనా చేస్తారని నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఆ క్యారెక్టర్ కాదు, అది అవసరం కూడా లేదు ఆయనకి. రెండో విషయం ఏంటి అంటే ఇవాళ ఎవరైతే 3.1% కుటుంబాలు సర్వేలో పార్టిసిపేట్ కాలేదో మీ అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నాం. దీంట్లో జనజీవ స్రవంతిలో కలవడానికి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మీరు ముగ్గురు పొద్దున్నేసా నన్ను తిట్టిడే కాదు, ఈ రాష్ట్రంలో నువ్వు ఉన్నవా లేవా అని అంటే ప్రభుత్వ లెక్కల్లో నీ పేరు ఉండాలి, నీ ప్రభుత్వ లెక్కల్లో నీ పేరు లేకపోతే నువ్వు గల్లంతే అని చెప్పారు. అంటే ఎందుకు గల్లంతు మీరు చెప్పినారు కదా, 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినాడు, బోరుబాయిలు ఉంటావా, బొగ్గుబాయిలు ఉంటావా, దుబాయిలు ఉంటావా, నువ్వు ఏడనన్ను ఉంటావా, ఏడనన్ను ఈ దేశంలో తెలంగాణ బిడ్డవైతే తెలంగాణని నువ్వు రిజిస్టర్డ్ కావాలనుకుంటే ఇవాళ వచ్చి నువ్వు రిజిస్టర్ చేసుకోపో అని చెప్పిన వారు. సో ఇవాళ కేసు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఈ రాష్ట్రంలో ఉండి నా జనాభా లెక్కలో లేకపోతే మరి నువ్వు జనాభా లేనట్టే కదా అర్థం. ఒక ప్రజాప్రతినిధి అయింది, ప్రజల మధ్య ఉండి ఒక ఓటర్ లిస్టు ఉండి ఓటర్ గా ఉండి 10 సంవత్సరాల అధికారం అనుభవించి నువ్వు ప్రభుత్వ లెక్కల్లో నీ పేరు నమోదు చేసుకోకపోతే మరి నిన్నేమనుకోవాలి, నీ అలసత్వం అనుకోవాలా, నా కులగాన్ని గౌరవించలేదు అనుకోవాలా, ఇక పేదల పక్కన నా పేరు అనుకుంటున్నావా, నువ్వేమనుకుంటున్నావు. కాబట్టి నీవు ఈ వెనకాల పొందుపరుచుకున్నట్లయితే తప్పకుండా రేపు నీ పేరు గల్లంత అవుతుంది, నువ్వు ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించబడతావని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకో పక్క మరి కేటీఆర్ గారు ఈ రోజు దీక్ష చేస్తా ఉన్నారు, మరి దీనికి సంబంధించి మాట్లాడుకుంటే రైతు దీక్ష, రైతులకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తా ఉంది, కనీసం వాళ్ళు ఇస్తానన్న ఏదైతే రైతు భరోసా పైసలు ఇప్పటికీ పడలేదు చాలా మంది కంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది వాస్తవం. కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాల్లో రుణమాఫీ 27,000 కోట్లు చేస్తే రేవంత్ సర్కార్ ఇవాళ 14 నెలల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. నీకున్న చిత్తశుద్ధి, నాకున్న చిత్తశుద్ధి. నువ్వు 7 లక్షల కోట్ల అప్పు చేసి 27,000 కోట్లు చేసినావు. ఇవాళ నేను అప్పు చేయకుండా నాకున్నటువంటి ఆర్థిక క్రమశిక్షణతో ఈ ప్రజలకి న్యాయం చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేసిన. రైతు భరోసా ఇప్పటికి 3 ఎకరాల వాళ్ళకి పడ్డాయి రైతు భరోసా, మిగతా వాళ్ళకి కూడా రోజు వాళ్ళకి యాడ్ అవుతున్నాయి, పడుతున్నాయి. పడ్డ వాళ్ళు కింగ్ అని మాకు వచ్చిందని చెప్పుకుంటున్నారు. మరి ఎందుకు దీక్ష? రైతు భరోసా ఏదని దీక్ష చేస్తున్నావా, రుణమాఫీ చేసినందుకు దీక్ష చేస్తున్నావా, 500 రూపాయలు ఇస్తున్నందుకు పూర్తి కాలేదంటున్నారు కదా. ఇప్పుడు రైతు భరోసా గానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, పాలన చేసినావు, ప్రభుత్వంలో ఉండి పని చేసినావు కదా. నువ్వు ఎట్లా వేసినావు రైతు బంధు? నువ్వు రైతు బంధు ఎట్లా వేసినావు? దాదాపు 20-27 రోజులు నువ్వు రైతు బంధు పైసలు వేసినావు. రోజుకొకరికి ఒక కేటగిరీ వైజ్ గా వేసుకుంటా పోయినా నువ్వు. మేము అట్లా చేసలేదు కదా ఇవాళ. అంటే ఎట్లా చేయాలో వ్యవహారం తెలిసిన వాడు కూడా అదే మాట్లాడుతున్నాడు. అంటే నీకు రాజకీయంగా ఎత్తుకోనిక ఏ సబ్జెక్ట్ లేదు ఈ రాష్ట్రంలో కాబట్టి రైతులను ముందు పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నావు. రైతు శవాల మీద పేలాలు ఎరకతిన్నారు మీరు గతంలో, ఇప్పుడు మళ్ళీ అదే పని చేసే పనిలో మీరు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నది, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. ఇలా నువ్వు పోయి రైతు ఏడాది చేసిన కల్లకుర్తిలనా, కల్లకుర్తిలో ఏం పొడిచినావని, కల్లకుర్తి ఎత్తిపోతలకి ఇవాళ నీరు గార్చినావు, కల్లకుర్తి కృష్ణమ్మను నీరు గార్చినావు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డలకి నీళ్లు రాకుండా ఆంధ్రోడు నీళ్లు దోసుకపోతుంటే చూసుకుంటూ వస్తున్నావు. అందుకని దీక్ష చేస్తున్నవాడా? అందుకని దీక్ష చేస్తున్నాడు నేను కేటీఆర్ గారిని. మీ యొక్క చిత్తశుద్ధిని ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం అయ్యి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు మ్యాండేటరీ ప్రజలు ఇచ్చినారు, దీనిలో భాగస్వామ్యం అయ్యి ఎలా చేస్తే బాగుంటుందని ఒక లెజిస్లేటివ్ మెంబర్ గా ఆలోచించు. రాజకీయ కోణంలో పొద్దున్న చేస్తే రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఈ లైన్ లో బీజేపీ ముందు వస్తుందేమో, నేను వాళ్ళకన్నా ముందుండాలో పరిగెత్తినావు అనుకో, ఆగమైపోతావు.
కాబట్టి ఈ దీక్షల వల్ల ఏమి ఒరిగేది ఏమి ఉండదు అంటారా? ఏమొస్తుంది దీంట్లో? ఇప్పుడు నేను ఇచ్చేవాడు సంతోషంగా ఉన్నాడు, తీసుకునేవాడు ఎందుకు రాలేదని దానికి టెక్నికల్ గా అధికారులతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ ఏఈఓస్ గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో ఎవ్రీడే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ రైతు నేస్తం అనే ఒక కార్యక్రమాన్ని రోజు ఆయన ఆ ప్రోగ్రామ్ ని మూవ్ చేస్తున్నారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. రైతుల సమస్యలు నేరుగా మంత్రికి చెప్పుకున్నటువంటి అవకాశం ఇస్తున్నారు. మరి ఇంతకన్నా ఇంకేం కావాలి? మీరు ఫామ్ హౌస్ కి పరిమితమైన 14 నెలలు, ఇవాళ ఒక్కనాడు కూడా మీ నాయన వచ్చి మాట్లాడింది లేదు కదా. ఇవాళ నీవు నీ బావబామార్దులు ఇద్దరు కూడా ఇవాళ 1-2 రేస్ లో పరిగెడుతున్నారు. నెక్స్ట్ రేస్ లో ఎవరు బాగుంటాడా బామార్దుంటాడా? అధికారం ఉంటారు లీడర్షిప్ వాక్యం అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ లో ఎవరికి ముందు తీసుకోవాలి, ఎవరు లీడ్ చేయాలన్న దాంట్లో పోటీ పడతారు. వీళ్ళిద్దరు కాకుండా చెల్లె కూడా పోటీకి వచ్చింది. ఇప్పుడు ముగ్గురు మధ్యలో ట్రయాంగిల్ స్టోర్ నడుస్తారు. మరి రేపు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, మరి బీఆర్ఎస్ భవన్ కి వస్తున్నారు, మరి మీరు బోన్ రెడీ చేసుకున్నారా? ఇంటి పరిస్థితి అదే చెప్పు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ అన్న అడగాల, లేదు కేసీఆర్ ని అడగాల. మరి పులి బయటకు వస్తుంది. రేవంత్ అన్న కేసీఆర్ దెబ్బ కొడితే వీళ్ళ ఆడతాడు, ఎట్లా బయటకు రావాలో అర్థం కాక 14 నెలలు పట్టింది ఆయనకి. 14 నెలలు గంభీరంగా చూస్తున్నా అన్నాడు కదా ఆయన, అన్నాడు కదా డైరెక్ట్ గానే ప్రెస్ మీట్ లోనే, నేను చాలా గంభీరంగా చూస్తున్నా, జరిగినంతా కూడా వస్తున్నా, గంభీరంగా చూస్తున్నా అన్నాడు ఆయన. అదే గంభీరంగా గమనిస్తే నేను 10 సంవత్సరాలు చేయలేదు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తానని ఆలోచిస్తుండాలి. అంతకు మించి ఇప్పుడు మాట్లాడడానికి ఏమున్నది మీకు చెప్పండి? ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో చేశారు, ఎట్లా దాచుకోవాలో చేస్తున్నారు, ఏ వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలో చేస్తున్నారు. ఇవాళ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి డిపార్ట్మెంట్ ని ఏ విధంగా నీరుగార్చారో చేస్తున్నారు. సో ఇవాళ ఏముంది మొహం పెట్టుకొని బయట వచ్చి బయటకు రావడం వల్ల, అంటే కేసీఆర్ బయటకు రావడం వల్ల మేము బోర్డు తయారు చేసుకొని అయ్యో సార్ ఎత్తండి బలమవుతుంది అనుకోవాలా? మేము చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అంటే కేసీఆర్ గారు పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా సార్ వస్తే ఎవరికి భయం, సార్ వస్తే ఎవరికి భయం అంటున్నా. సార్కు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనుకుంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టు, సమస్యల పట్ల మాట్లాడు, ప్రజాప్రభుత్వం చేసేటువంటి సంక్షేమం పైన చర్చ చేయి, నీ హయాంలో నువ్వు చేసిన అప్పుల పైన చర్చ చేయి. అది నీ దమ్ము. ఆ దమ్ము లేనటువంటి ఫామ్ హౌస్ కు పరిమితమై ఇవాళ ఏడాది మైకులు దొరుకుతాయి, ఇవాళ వేదికలు ఏర్పాటు దోచుకున్న డబ్బు ఉన్నది, అవి పెట్టి రాష్ట్రంలో మీటింగ్లు పెట్టాలి, ఆ మీటింగ్ల ద్వారా వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడు వరకు బయటకు రమ్మని, ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు రమ్మని అన్నారు. ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నాడు కదా, మరి ఆయన వస్తే ఇప్పుడు ఆయన సార్ వస్తున్నాడు అదో సాంగ్ వస్తారే సార్ వస్తారు అన్నట్టుగా వాళ్ళ పాటలు పాట పాడుకుంటున్నారు. ఆ పాట పాడుకునేటువంటి వాళ్ళందరికీ భయం, మాకెందుకు భయం చెప్పండి? రేవంత్ అన్న చాలా దేవుని, ఆయన ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు కింద పడితే పోయి ఆయన పలకరించి వచ్చాడు హాస్పిటల్కి వెళ్ళి. సో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం లాగా కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతిపక్షానైనా పాలక పక్షానైనా ప్రజాపక్షానైనా సంఘాలనైనా గౌరవిస్తుందని ఒక మెసేజ్ ఇచ్చారు. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోలే, నేను రేవంత్ రెడ్డి ముందు నిలబడతానా అనే ఒక అహంకారంతో కేసీఆర్ గారు ఇలాంటి పనులు చేస్తారు. నిజంగా కేసీఆర్ బయటకు వచ్చింది ఇప్పటికీ కూడా ఆయన ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక్క సమస్య పట్ల ఇది సమస్య ఉన్నది అంటారు క్షేత్రస్థాయికి వెళ్ళి ఇది జరిగింది అని ఆయన ఎక్కడ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అన్నది దగ్గర పడుతుంది, కమిషన్ నోటీసులు వస్తున్నాయి. ఇవాళ ఈ రేస్ అనేది దగ్గర పడుతున్నది, ఫోన్ ట్యాపింగ్ దగ్గరకు వస్తుంది. ఇవన్నీ ఉచ్చు బిగించే టైం అయింది. ఈ ఉచ్చు బిగించే టైంలో ఏం జరగాలంటే కార్యకర్తలకు కొంత సింపతి జరగాల, వాళ్ళ నుంచి ఏదైనా రావాలనుకుంటే లేచి అప్పుడు కూడా కనబడాలి. దానికోసమే సార్ బయటకు వస్తాడు తప్ప సార్కి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ నైజం ఒకటి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే అహంకారం ప్రదర్శిస్తాడు, ప్రజల మధ్య నేనున్నాను చెప్తాడు. ప్రతిపక్షంలో అంటే పరిస్థితులు ప్రతికూలించినాయి అనుకోండి, ఇట్లా ఫామ్ హౌస్ లోనే మంచి హాయిగా ఎంజాయ్ చేస్తూ పంచపక్ష పరమాణాలు తింటూ పెగ్గేసుకుంటే సార్ ఫామ్ హౌస్ లో అంటారు. అది సార్ కథ. కానీ ఒకవేళ బయటకు వచ్చింది అనుకున్నాం, మరి రాజకీయాల్లో కొంత మార్పులు చేర్పులు రావా? కేసీఆర్ బయటకు వస్తే, అంటే ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు బయట లేడు కాబట్టి ఒక రాజకీయం చూసాం. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయంలో మార్పులు రావా? ఇప్పుడు నేనేమంటానంటే పాలక పక్షము ప్రజలకి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి. సో మీరు నిజమైనటువంటి ప్రతిపక్షం అయితే రండి, ప్రజలకు మేలే జరుగుతుంది. పాలక పక్షంగా మేము చేసేటువంటి వాటిని మీరు ప్రజల ముందు పెట్టడానికి అది అవకాశము చెయ్యండి, ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గానీ కాంగ్రెస్ పార్టీ గానీ రేవంత్ గారు ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించారు రేవంత్ గారు. కాబట్టి నిజంగా ప్రతిపక్ష నాయకులు నిరూపించుకోవాలంటే వచ్చి, అందుకే ఫస్ట్ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడమంటున్నాం మేము. అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ చట్టాలు చేయబడతాయో, ఎక్కడ ప్రజల జీవితాలు మారుతాయో, ఎక్కడ ప్రజల తలరాతలు మారుతాయో
అక్కడ నీ యొక్క పాత్ర లేకుండా ఊరికే రాజకీయ కోణంలో చేసే అటువంటి వేదికల పైన మాట్లాడడానికి బయటకు వస్తానంటే అది ఎవరికి ఉపయోగం? అది గాలి రాజకీయం అవుతుంది తప్ప కన్స్ట్రక్టివ్ రాజకీయం కాదు, లీడర్ లక్షణం కూడా కాదు. ఈ కల్వకుంట్ల కవిత గారు ఇటీవల ఒక సవాల్ విషయం మీకు తెలిసే ఉంటది, నాకు తెలిసింది. ఈ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వమే ఖచ్చితంగా. నేను ఒక పింక్ బుక్ లో నోట్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళ పేరు, కాంగ్రెస్ నాయకుల్లో ఎవరైతే ఇప్పుడు చేస్తున్న తప్పుడు ఇది ఏదైతే చేస్తా ఉన్నారో ప్రజలకి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ పేరు నేను నోట్ చేసుకుంటా, వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ మేము వచ్చినాక చూసుకుంటామని చెప్పారు. మరి ఇది వాస్తవనా? మరి పింక్ బుక్ లో మరి పేరు ఉంటుందా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి? మా పిల్లలు నిన్న సోషల్ మీడియాలో చూసాను నేను, ఒక దాంట్లో బాగా రాశారు వాళ్ళు. అక్క అయ్య బర్త్డే నాడు సంక్షేమ పథకాల ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఒక నోట్ చేశారు. ఎక్కడ ఏ వైన్స్ ఎక్కడ ఏ లిక్కర్ ఓపెనింగ్ ఉంది ఏమి చేసిండండి. ఒక సెటరికల్ గా ఆమెకు చేశారు. సోదరు అది చూసుకుంటే బాగుంటది. ఆమె స్థాయి ఏముంది పింక్ బుక్ లో? మరి మీ నాయకుడి పేరు ఉండదా? అంటే పింక్ బుక్ లో రాసుకోవాలంటే ఏమైనా తప్పు చేస్తే ప్రజలకు జవాబుదారితనంగా ఉంటాం. ఒక ఏమంటారు, ఈ రాష్ట్రం పరువు తీసుకెళ్లి ఇంకో దగ్గర తాకట్టు పెట్టిన వాళ్ళకి మేము జవాబుదారితనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని ముంచి మోసం చేసి నయవంచం చేసినటువంటి వాళ్ళ నాయనకు జవాబుదారితనంగా మేము ఉండాల్సిన అవసరం. అంటే గతంలో మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ లో కూడా ఈ నారా లోకేష్ వాడిన పదం నల్ల బుక్, ఆయన రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను ఆయన చెప్పిండు. రెడ్ బుక్ లో రాస్తున్నాను ఆయన చెప్పిండు పేర్లు. మరి ఇప్పుడు వీళ్ళేమో పింక్ బుక్ అంటున్నారు. అంటే ఈ బుక్స్ సాంప్రదాయం ఏంటి అసలు? అక్క ఏమంటారు, తిహార్ జైల్లో ఉండి అన్ని రాసుకొని బయటకు వచ్చేటప్పటికి ఏమంటారు రుద్రాక్ష మాల వేసుకొని వచ్చింది బయటకి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు రుద్రాక్షలు వేసుకొని తిరుగుతుంది. సో ఇప్పుడు ఆ బుక్కులు పెట్టుకొని అందులో కూడా జై శ్రీరామ్ రాస్తే ఉన్న కేసు ఏమన్నా ఎంతకపోతుందని ఆలోచిస్తానేమో. అందుకే అక్క పింక్ బుక్ పేరు చెప్పినట్టుంది. పింక్ బుక్ లా చేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అని నామజపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కకు. అది మర్చిపోయి ఎందుకు అక్క? నీ అసలు బిఆర్ఎస్ పార్టీలో ఉందా ఆమె, లేకపోతే బయట ఉన్నదా? ఆమె చేసే కార్యక్రమాలు అన్ని కూడా పార్టీ నుంచి చేయట్లేదు, ఆమె ఆర్గనైజేషన్ నుంచి చేస్తున్నది. మరి ఆర్గనైజేషన్ చేస్తున్నప్పుడు అర్థం అవ్వాలా, ఇంకో కుంపటి తయారైపోతుంది అన్నది అర్థం ఉండాలి వాళ్ళ అన్నకు గాని వాళ్ళ బావకు గాని. కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసే వాళ్ళు, అధికారము ఉన్నా లేకపోయినా, ఒక లీడర్ గా అనుకున్నటువంటి వాళ్ళు, మనకి పవర్ ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండాలనుకుంటారు. మనకు పవర్ పోగానే ప్రజలు గుర్తొస్తారు, సంఘాలు గుర్తొస్తాయి, ఆమె ఆర్గనైజేషన్ గుర్తొస్తుంది. పవర్ ఉండగా మాత్రమే ఎవరెవరిని సెలబ్రిటీలను కలవాలి, మనం ఎవరితో తిరగాలి, మనం ఎక్కడ ఉండాలి, ఎట్లా ఏ స్కీమ్స్ తెచ్చుకోవాలి, ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలను ఎవరిని మనం ఉంచాలి, ఇవి రాజకీయాలు చేస్తారు. అక్క దెబ్బకు 2 రాష్ట్రాలల్లో అధికారాలు లేకుండా పోయింది. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఆగమైపోయింది, రెండోది అలా నాయన ఆగమైండు, మూడోది కేరళలో ఉన్నది. కేరళ కూడా త్వరలోనే రాబోతున్నది. అది అక్కకున్న హిస్టరీ. అక్క గురించి మనం ఏం మాట్లాడతాం? ఫైనల్ గా ఒక విషయం ఈ మధ్య కాలంలో బాగా ట్రోలింగ్ అవుతుంది, ట్రెండింగ్ అయ్యేది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవబోతున్నాయి, విలీనం చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది బయట. ఇది ప్రధానంగా బీజేపీ సర్కిల్లో ఎక్కువ చర్చ అవుతా ఉంది. వాస్తవా? బీజేపీ బీఆర్ఎస్ ఒకే లైన్ లో ఉన్నది అన్నదానికి అక్షర సత్యం, నగ్న సత్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నిర్మలా సీతారామన్ గారు మొన్న పార్లమెంట్ లో ఆమె అప్పుల గురించి మాట్లాడింది, తెలంగాణ రాష్ట్ర అప్పుల గురించి. ఈ రాష్ట్రము వచ్చినాడు 2014 16,000 కోట్ల సర్ఫేస్ బడ్జెట్ లో ఉంటే 7,000 కోట్ల అప్పులు అయ్యింది అని మాట్లాడుతున్న సందర్భంలో ఆ 7 లక్షల కోట్ల అప్పు, ఆ 7 లక్షల కోట్ల అప్పు అవ్వడానికి కారణం ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. కేసీఆర్ చేసినటువంటి కార్పొరేషన్లకు ద్వారా తెచ్చిన లోన్లన్నిటికీ మీరు కదా ఒకళ్ళ తెచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిపోయినాక కూడా అప్పులు ఇచ్చింది మీరు కదా. మరి ఇవాళ దాంట్లో ఏ మాత్రము పాత్ర లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ఏమన్నా వస్తుందా? అంటే ఆమె ఎప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడింది, ఏ పార్టీ ఉన్నది ఇంపార్టెంట్ కాదు, తెలంగాణని ఇంపార్టెంట్ అని మాట్లాడింది. సింహభాగం 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన అప్పే ఇవాళ తలమునకలయ్యి ఆ అప్పుకు సంక్షేమం చేయడం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇంకా ఇబ్బంది పడాలా, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయాలని చెప్పేసి వచ్చే నిధులు కూడా మీరు ఇస్తలేరు కదా మాకి. ఇది మీరు కక్షపూరితంగా చేసిన మీ ఇద్దరు అండర్స్టాండింగే కదా. సో నిజంగానే మీరు బీఆర్ఎస్ పార్టీ పట్ల మీకు ఏమంటారు ఎలాంటి సానుభూతి లేకపోయినా వాళ్ళతో కలిసి పనిచేయము అని అనుకుంటే గనక నువ్వు డెఫినెట్ గా పార్లమెంట్ లో మాట్లాడేదానివి. గత ప్రభుత్వం ఇంత అప్పు చేసింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంత చేసింది చెప్పుండాల్సింది, డిఫరెన్షియేట్ చెప్పుండాల్సింది. అది చెప్పలేదు కదా. ఏకంగా అక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం నిర్మలా సీతారామన్ మాట్లాడాలి. ఆమె ఒక తెలుగు మహిళ, తెలుగు మహిళ అన్నప్పుడు నీకు అవగాహన ఉంది కదా ఈ రాష్ట్రం గురించి. మరి అలాంటప్పుడు నువ్వు అలా మాట్లాడినావంటే 100%
అంటే గుమ్మడికాయల దొంగ అంటే ఎవడంటే భుజాలు తరుముకున్నట్టుగా మీరిద్దరు దొంగలు అయ్యి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడితే నవ్వుకుంటారు. అంటే అదే పార్లమెంట్ రికార్డ్ ఇదే పాయింట్ వేరే రకంగా కూడా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి కాంగ్రెస్ కి ఛాన్స్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు అనేది ఇది కూడా బీజేపీ సర్కిల్లోనే చర్చ అవుతా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ, ఉమ్. బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది అవును. కదా. సో కాంగ్రెస్ ఓటు వ్యతిరేక ఓటు ఎవరికి పోవాలి? ఆ రెండు పార్టీలకు పోవాలి. అవును. రెండు పార్టీలకు పోవాలి అని అంటే బీఆర్ఎస్ పవర్లు పోటీలో లేకుంటే ఆటోమేటిక్ ఎవరు పోతుంది? బీజేపీకి పోతుంది. మరి ఇక్కడ లాజికల్ గా చూస్తే ఎవరెవరితో కలిసి పని చేసినట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. అరే భయ్ నీకు ఎందుకు రాయా, నేనున్నా కదా నీ కేసులను నీ కుటుంబాన్ని కాపాడనీక నేనున్నా అని బీజేపీ పెద్దల పైన మాట్లాడితే ఈయన వెనకకి అయ్యి పోటీ చేయలే, మేము బాగా ఉన్నాం బలంగా ఉన్నాం అని చెప్పి మాట్లాడినారు కదా. అది 7 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక అనేది. మరి అలాంటి ఎన్నికల సందర్భంలో నీవేందో నీ సత్తా ఏందో తేల్చుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నువ్వు పోటీ చేయకుండా, టీచర్ ఎమ్మెల్సీ పోటీ చేయకుండా ఇవాళ మొత్తం బీజేపీకి ఇచ్చేసి బీజేపీకి కనుసైలో పనిచేస్తున్నటువంటి మీరు ఇవాళ మా మీద ఆరోపణలు వేసి మా మీద మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మితే ఏమవుతుందో గంతే అవుతుంది. కాబట్టి ఊరికే మనం మాట్లాడాలో చెప్పాలి కదా అని చెప్పేసి ఇవాళ మాట్లాడితే అది శుద్ధ దండగా. రాజకీయాల్లో ఎవరితో ఉన్నారు, ఎక్కడ ర్యాలీ అవుతున్నారు అని జగమరిగిన సత్యం. 100% ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. మీరు రాసి పెట్టుకోండి లెజెండర్లు. మళ్ళీ రోజు కూడా మళ్ళీ డిస్కషన్ చేద్దాం. మీరు ఆ రోజు చెప్పారు కదా అక్క ఇది వాస్తవమా కాదన్నాక 100% వాస్తవం. రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ జనసేన టీడీపీ కలిసి పని చేయబోతున్నాయి రాష్ట్రంలో. ఫైనల్ గా ఈ కేసీఆర్ బయటకు రావడం అంశం మీద మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా మరి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, ఎవరైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? సార్కి ఒకటే, నేను కేసీఆర్ గారికి ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చెప్పినటువంటి అనుభవం, వీటన్నింటి దృష్ట్యా ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో నువ్వు పాలక పక్షంగా ఉన్నప్పుడు నువ్వేం చేశావు, ఇవాళ మేము పాలక పక్షంలో చేసినటువంటి వాటి పట్ల అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చర్చ పెడతారు. ఆ చర్చకు వచ్చి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రూవ్ చేసుకో. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అరే దమ్మునుడి కేసీఆర్ రాబాయ్ అంటాడు ఎవరైనా. అవన్నీ వదిలేసి ఇవాళ అణివిగాని చోట అంతటా నేనే అనేట్టుగా ఇవాళ మీరు ఎక్కడ మాట్లాడక్కర్ లేకుండా బయట మాట్లాడి రాజకీయ కోణంలో మీ కార్యకర్తలకు, మీ లీడర్లకు, ఇవాళ పార్టీ మారుతున్నటువంటి వాళ్ళకి, పార్టీ వీడిపోయి మీ నాయకత్వం మీద నమ్మకం లేక వీడిపోయి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకి, కుటుంబంలో జరిగేటువంటి ముగ్గురు మధ్య జరిగే పంచాయతీకి చెక్ పెట్టాలంటే కేసీఆర్ బయటకు రావాలని డిసైడ్ చేసుకున్నాడు. అంతే తప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ప్రజలకు ఏదో చేస్తాడని ఎవరికి ఆ నమ్మకము లేదు, ఎవరికి ఆ విశ్వాసం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లోకే లేదు ఆ విశ్వాసం. మనం ఏం మాట్లాడతాం దాని గురించి. కాబట్టి కేసీఆర్ అనేవాడు సరిగా అన్ని బాగా ఉంటే అంత నాదే అంటాడు, పక్కొంది కూడా నాదే అంటాడు. తేడాగా ఉంటే మాత్రం దాని తగ్గట్టుగా పావులు కలుగుతాడు. అది కేసీఆర్ యొక్క నైజం. ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి ఆయన డిఎన్ఏ నైజం కూడా అది, బేస్ నైజం కూడా అది. కాబట్టి కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ప్రజా సంక్షేమము రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆర్థిక క్రమశిక్షణతో ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్చాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ప్రజలకు ఎట్లా మేము అకౌంటబిలిటీగా, ట్రాన్స్పరెంట్ గా, జవాబుదారితనంగా ఉండాలన్నది మా యొక్క ఉద్దేశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్.